ఆగు 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 రాజు, ఇంక అంతకుమించి వెళ్ళొద్దు, అంతకుమించి వెళ్ళొద్దు. ఇది బోత్ తోసింది కదా అదండి ఎలాగా రైతులు వేరే అయ్యా పట్టుకెళ్ళాలా మీకు ఐడియా ఉంటుంది రండి, మీరు పట్టుకుంటే సాయం చేస్తాం. చాలా మంది లాక్ వేసి ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు ఆ లాక్ కూడా తీసేదానికి జాగ్రత్త పడుతుంది, చేతిలో వద్దు ఇలా లేదు పట్టుకోండి. అయ్యా మేమందరం సాయం చేస్తాం. అవునా ఇద్దరు మోసుకెళ్తారా? అలాగేం చేయొచ్చు, వాళ్ళకి ఎలా ఈజీ ఉంటే అలా చేయమను. ఒకళ్ళు ఉండే నన్ను వెనకాల వదలొద్దు అట్లా, వాళ్ళు ఏదైనా మోడ లేకపోతే. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఒకళ్ళు ఈ మెటీరియల్ అంతా సర్దుకొని ఇక్కడ, ఈ మెటీరియల్ అంతా సర్దుకొని అక్కడ ఉండమని చెప్పండి. వాటర్ ఫ్లో రేట్ కూడా పెరిగింది, జాగ్రత్త జాగ్రత్త బాబురావు. ఇటు ఎక్కాలి, ఇటు ఎక్కాలి మనం. ఎక్కలేమా? సరే ఓకే. అయ్యో ఏం పర్వాలేదు, దాని గురించి ఏం పర్వాలేదు. ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, అది దాన్ని సిద్ధపడే దిగాలి, దానికేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మన ట్రాక్టర్ తీసుకోండి జొన్న ఆగినారు కదా అట్లా. దిగిపోయిన రోజులు తెచ్చి బాగు చేసినాము, అప్పుడు వచ్చింది. ఇక్కడి నుంచి చూపించు బాబురావు. ఒక్క నిమిషం, అలాగే వాళ్ళు కొత్త ప్రతిదీ కూడా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ కీ ఎందుకు పెట్టారు, కీ అనేది సేఫ్టీ, ఇది సేఫ్టీ కీ. ఇది ఎప్పుడు ఆఫ్లో ఉండాలి, ఇది మనం ఆన్ చేసిన వరకు ఇది ఎప్పుడు ఆన్ చేయాలి. అలాగే అందులో కలుపు ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఆ టైంలో అన్ని చోట్ల కూడా అది మన టూ వీలర్ లాగా, టూ వీలర్ అది ఆఫ్ చేస్తే ఇంకా మనం ఎక్కడ ఆన్ చేసినా ఏం అవ్వదు. కాబట్టి అది ఒక పెద్ద సేఫ్టీ. మెషిన్ మొత్తానికి అదే బిగినింగ్. మనం సరి దించుంటే లేట్ చేయాలంటే ఇది ఆన్ చేసుకోవాలి, అంటే టూల్స్ అని సిద్ధం చేసి. అలాగే ఆ ఒక్క వాటర్ తప్ప ఈ ఎత్తు పల్లాలు ఏ ఉన్నా సరే అది ఎక్కుతుంది. అది వాళ్ళకి ఆన్ చేసి చూపించు, వాళ్ళకి ఇవ్వు. ఇదిగోండి, ఇది నొక్కితే చూడు, ఇది మైనస్, ఇది ప్లస్ ఉంది చూడండి. ఈ మైనస్ అనేది అంటే ఆపడానికి, ఈ ప్లస్ అనుకో మనకి స్టార్ట్ అవుతుంది. సున్నాలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బండిలాగే ఇప్పుడు మనం స్టార్ట్ చేసి నోట్రలో ఇలాగ నోట్రల్లో ఉంది. ఇప్పుడు ఇది మనం ఏంటి నోట్రల్లో గేర్ మార్చాం, ఒకటే గేర్ వేసి ఇదిగో ఇది ఎక్సలరేటర్ లాగా. అలాగే ఆ ఫంక్షన్ చెప్పి అప్పుడు అది ఇంక పట్టుకోరు నెక్స్ట్ టైం. అది చెప్పట్లా మనం, అది ఎందుకో చెప్పు. అది కింద అది బ్రేక్ లాంటి తీయడానికి ఇది పట్టి మనం ఇది మళ్ళీ అది స్టాండ్ అని కాదు, మన 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 బైక్ లో స్టాండ్ లాంటిది. దీనిలో మనం పెట్టే టూల్స్ ఒకటి రెండింటికి అది ఉపయోగపడుతుంది. అది తప్ప మిగతా టైంలో దాన్ని పట్టుకోవాల్సిన పని లేదు. అది గేర్ కాదు, అది గేరు కాదు, బ్రేక్ కాదు, కేవలం ఆ టూల్ ఆపరేషన్ కి. మీరు దానికి తేడా చూస్తారు. అర్థమవుతుందా? టూల్ తెచ్చుకో బాబురావు, అలాగే ఒకళ్ళిద్దరు అక్కడ ఉండాలి. చాలా ఐటమ్స్ ఉండాలి అక్కడ.
వాళ్ళకి వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం భయపడద్దని చెప్పు. నలుగురికి బాగుంటుంది. నలుగురికి గంటగుడికి టమాటా గుడ్లకి వేడిగా జాడుడి పెన్నికి బాగుంటుంది. కొంచెం ఉండండి, నేను అటు వెళ్తాను. దండి. ఇప్పుడు ఆ స్పీడ్ గురించి చెప్పు. అయితే ఆ స్పీడ్ ఇట్లా రోడ్డు బాగున్నప్పుడే, మరీ అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మూడు వరకు రివర్స్ కూడా ఉంది. వెరీ గుడ్. మైనస్ వచ్చి ఏ వస్తుంది అక్కడ దీనికి తేడా మీరు చూడండి. గేర్లు వేయాలి, అది సేఫ్ వస్తుంది. అది మీకు తెలుస్తుంది నాటిన రైతులకు. ఇది ఎవరైనా చేయగలుగుతారు, ఆడవాళ్ళు కూడా చేయగలుగుతారు. రెండు ఉన్నప్పుడు ఇదిగోండి లేపండి, ఒకటిలో పెట్టుకుని ఎందులేండి ఎత్తేది లేపండి లేపండి, అది చెక్క పెట్టుకోవాలి. చెక్క లేపండి లేపండి, పర్లేదు. ఎప్పుడైనా మనకి ఆన్లో ఉన్నాడు కదా, జీరోలో పెట్టి తాళం ఇది అలాంటప్పుడు సేఫ్టీ లాగా అప్పుడు ఇదన్నది మనకి మెషిన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గబక్క నొక్కారంటే వచ్చేస్తుంది మీదకి. అందుకు ఎప్పుడు సేఫ్టీనే ముఖ్యం. ఇంత వేసుకుంటే చాలా చిన్నది, అది అక్కడ దిక్కులంత ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఆన్ చేసుకొని మళ్ళీ బ్రేక్ చేసి నొక్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోద్ది. రెండు ఉందా? రెండు ఉంది. తగ్గించమని ఇప్పుడు తక్కువే ఉంది హైట్లు. తక్కువ హైట్లో ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ పెట్టకూడదు. స్మూత్గా ఉన్నప్పుడు రోడ్డు, అప్పుడు స్మూత్గా ఉన్నప్పుడు 2-3 వెళ్ళొచ్చండి. అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు ఒకసారి ఆపి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. కావాలా లేకపోతే సాల్వ్ చేయటం కావాలా? కెపాసిటీ ఎంతో మాకు కావాలి. వస్తా అంటే ఒక స్టెప్ బై ప్రాబ్లం. ఇప్పుడు పంట స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దున్నాలి, తర్వాత సాల్వ్ చేసుకోవాలి, మొక్కలు వేస్తాం, కలుపు వచ్చిన తర్వాత అప్పుడు తీస్తాం. అయితే ఇక్కడ ఈ పొలంలో మీకు కలుపు తీయడానికి ఏమీ తెలియదు తేడా, ఎందుకంటే ఎక్కడ కలుపు లేదు. కలుపు ఉన్న చోటుకి వెళ్ళాలి, ఆ ఒక్క స్టెప్ మాత్రం. ఇప్పుడు ఇక్కడ మీకు ల్యాండ్ డెవలప్మెంట్ అంటే నేల తయారు చేసుకోవటం, సాల్డ్ వేసుకోవటం, అవి చూపిస్తాం. సరేనా? ఓకే. ఎప్పుడు కూడా సాల్డ్ తయారు చేసుకునే ముందు నేలని బాగా మెత్తగా దున్నుకోవాలి, అప్పుడు సాల్డ్ బాగా వస్తాయి. ఓకే. ఇప్పుడు ఇంకోసారి వేస్తాను చూడండి, అది పెట్టినానా? అర్థమైందా? ఇందులో రెంచులు, స్పానర్లు అలాంటివి కూడా ఎక్కువ లేవు. అన్ని ఇట్లా చేత్తోనే లూజులు, టైట్లు. అయ్యా బాగా అర్థం చేయండి. పాయింట్ అదిగో తగిలించుతాను. చూడరా తగిలించారు, చూడరా ఎక్కడ తగిలించి ఆల్కహాల్ పెట్టుకో. ఓకే, ఇది మన కింద వెళ్ళి దీనికి మనం చూసుకొని పెట్టుకోవాలి. ఏది ఇంకోటి ఏది రమి ఏది మన రైతు పెట్టు నువ్వురా. ఎప్పుడైనా రైతులు మీరే చెయ్యండి, వాళ్ళకి చేస్తారు. ఎందుకంటే మీరు ఉపయోగించి చూడండి, చాలా ఈజీ. అది అర్థమవుతుంది. ఓకే, వెల్ ఒగ్గండి మీరు రావాలి కదా. వెరీ గుడ్. ఇంకా ఈజీ చాలు, చిన్న దీంతో ఫింగర్తో ఆడుకోవచ్చు. దాంతో బియ్యం చేయి. ఈ బోలు
ఏటి అవసరం లేదు. నీకు ఏ టైం కావాలంటే ఆ టైం కొద్దిగా నాగలి ఇటు అటు నడపలేనుకో మొక్క మీదకి వెళ్ళినప్పుడు అది అడ్జస్ట్మెంట్ అనమాట. నాగలి ఒకటి అది జరగాలనుకో కొద్దిగా తిప్పేసి అటు నడిపడమే. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం బాగానండి. మళ్ళీ చెప్తున్నాను, సాళ్ళు చేసుకునే ముందు భూమి ఎంత లూజ్గా ఉంటే అంత మంచిది. ఇది చేయకుండా సాళ్ళు వేస్తే వస్తాయి, అవును, కానీ క్లాస్ ఎక్కడ రాదు. అది ఇప్పుడు అందుకే చూడండి, ఇప్పుడు అందుకే మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా దీన్ని బాగా నునుపుగా చేయడానికి 1-2 సార్లు ఇచ్చేద్దాం, మొత్తం గుల్లబారుతుంది. మెత్తనకి రాని చెప్పాను, నువ్వే చేసి చూపించాలి. నువ్వే చెప్పము, చేసి చూపించాలి. దేనిలో ఉంది వాటర్ ఫస్ట్ అది బ్రేకేట్ కాదు, అక్కడ బాగా ప్రెజర్ పెట్టాలి, బాగా గుల్లబారాలంటే. అలాగే స్ట్రైట్ చూసుకో మనం, నువ్వు సాల్లాగా ఇప్పుడు మనం ఎలా కొంచెం అలవాటు పడాలి అంతే. సైకిల్ లాగానే బ్యాలెన్స్ కొంచెం అలవాటు పడాలి. అవేమి అడ్జస్ట్ చేయొద్దు, వెళ్ళిపోవటమే. అడ్డం పడుతుంటే ఎత్తి ఒకసారి క్లీన్ చేసుకోమని. చెప్తాను, ఇది ఉందా, ఇది గట్టికి ప్రెస్ అయ్యేదండి. ఏ వచ్చింది చూసావా, ఇప్పుడు రివర్స్ పెట్టి చూడండి, మీదకి వచ్చేదండి, పాకం చూస్తుంది. అది అది ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా, మళ్ళీ ఆన్ కావాలి, ఆన్ చేయాలి. ఇది మళ్ళీ గట్టికి ప్రెస్ చేసి 0 వచ్చినా చూసుకోవాలి. ప్రెస్ వచ్చిందా, ఇప్పుడు ఒకటి నొక్కాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, యథాస్థానంగా ముందుకెళ్ళాలి. అర్థమైందా? రూపాయలు ఇస్తారు పెట్టి ఉపయోగించాలని చెప్పు, అప్పుడే టిల్లింగ్ అవుతుంది. మళ్ళీ క్లీన్ చేసినప్పుడు మళ్ళీ అది చేసుకోవాలి. వెళ్ళమను, ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రమ్మను. 2 సార్లు మెత్తగా చేశాక అప్పుడు సాళ్ళు వేద్దాం. కలుపు తీయడానికి అలాగే దున్నుకోవడానికి. గుప్పు తాగడానికి సరిపోద్ది. ఇప్పుడు మొక్క వేసేసి గాబు ముడుస్తాయి కదా, ఆ గాబు పెద్ద చేయకుండా చంపేయడానికి. అలాగే ఈ మెషిన్ బాగా పనిచేయడానికి దీనిలో ఉండే తేమ కూడా చెప్పు, వాళ్ళకే చెప్పావు విషయం. కొంచెం కొత్తల్లో అలా ఉంటుందిలే, తర్వాత అలవాటు అయిపోతుంది. ఎత్తమను ఎత్తి క్లీన్ చేయమను. చేతితో లాగానే వచ్చేది, రివర్స్ అవసరం మామూలు లాగానే వచ్చేది. అంతే అంతే చిన్నగా ఎక్కువగా ఎత్తేస్తాను ముందు ఫస్ట్ అలాగే కనిపిస్తుంది. తర్వాత ఇది
ఇప్పుడు ఇది అర్థమైందంటే అది పెట్టు సాల్వ్ చేసుకునేది. ఇది నొక్కు, ఇది ఐడిస్ పట్టక్కర్లే, మామూలుగా టచ్ చేస్తాను మన కరెంట్ బల్బ్ అదే పడ్డది. ఇది నొక్కి ఇప్పుడు వెళ్తుంది. రెండో గేర్ ఆ ప్లస్ నొక్కితే మన రెండు పడుతుంది. వద్దు ఇక్కడ అవసరం లేదు స్పీడ్. రైట్ తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఏంటంటే ఇది కనుక అది అన్నాగా డొక్కు డొక్కు గడ్డి మంది ఒకరోజే అడగబా గడ్డి మందా ఒకే గొప్ప మెషినే మరి ఇది. గొప్ప నో తేలుతుంది టమాటకి వెళ్ళిపోద్ది. మిరప గుడ్లకి టమాటా గుడ్లకి మిరప అంటే మామూలు మొక్క దగ్గర పంట దాన్ని ఒప్పుకున్నంత వరకే వాడాలి. గుబురుగా పెరిగినా వేళ్ళు పైకి వచ్చినా అప్పుడు ఆపేయాలి. అదే అంటాను. 2-3 సార్లు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు. అది మీకు అర్థమైంది. మేము అందుకే కావాలని ఆపాం. మీరు ఒకవేళ చెప్పకపోతే ఆ పాయింట్ అడిగి చెప్తాం. ఇది ఎందుకు ముఖ్యం అంటే మెషిన్స్ కొనుక్కున్నప్పుడు మనకి తెలియకుండా ఎలా పడితే అలా వాడేస్తే పంట నష్టపోతే తర్వాత మీరు చాలా ఫీల్ అవుతారు. అందుకని మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది, దాని హైట్ చూసుకున్నారు, మొక్క హైట్ చూసుకున్నారు, మీరు బాగా చేస్తారు కాబట్టి వెంటనే మీకు సీక్వెన్స్ అర్థమైంది, ఎంతవరకు వస్తుంది, ఎక్కడ రాదో అక్కడ ఆపి అక్కడ మళ్ళీ మనం మనుషుల్ని పెట్టి చేయించుకోవాలి. అందుకే దీనికి 6 స్టేజెస్కి ఇచ్చాం. అర్థమైందా? అందువల్ల ఇది ఒక కలుపుకి మాత్రమే కాదు, మెషిన్ 6 స్టేజెస్కి ఇచ్చిన కారణం అది. అప్పుడేంటి 6 స్టేజెస్లో వాడుకొని మనం కొంచెం మనుషుల్ని వాడిచ్చే తగ్గానే చేయడానికి అట్లా అది. ఎక్కడైపోద్ది దండ 2 అడుగులు వేస్తాము. ఇప్పుడు జొన్న కరెక్ట్ జాడి ఆయిల్ అక్కర్లేదు. ఆ బండి సరే, ఆ బండితో వాళ్ళకి జాడి దున్నుకోలేకపోతాను. నాగా లీడ తీసి బండి గుడ్డి గట్ట దున్నుకోవచ్చు ఈజీగా. 4 టన్నులు అయితే మొత్తం మనిషి లేకుండా అయిపోతుంది. ఇది కాదు, వాళ్ళ బండితోనే అయిపోతుంది. రట్టాబెటర్ ఉందా, నాగళ్ళు విడదీసి ఇస్తే చిన్న 2 నాగళ్ళు వేసిస్తే దున్ను ఎంత ఉంటుంది. ఇంక ఇప్పుడు చాలు, దీనిలో సాళ్ళే మనం బరోబరా. అది ఇంపార్టెంట్ అనమాట, చూసుకోవాలి. ఇప్పుడే నేను టూల్స్ ఇచ్చిన మంచి మీదకి వెళ్ళకండి. చెప్పండి దిక్కుంది కానీ అల్లదేయండి. అది ఇది వస్తే అవి జొన్న పిక్కలకి కళ్ళ నిన్నప్పుడు చెప్పినాడు అతను తిరిగిపోతుంది. చెప్పాలి సింపుల్ ఇది. లేదు, వాళ్ళకి అలవాటు కావాలి. ఇది చెప్పండి. అది మా మెసరు కంటే కొద్దిగా విసురుతుంది. ఇది కొత్త చేత బ్యాటరీ ముందుకు బరువు ఉంది. బ్యాటరీ ఎన్ని గంటలు పని చేస్తుంది? ఇంచుమించు 4 గంటలు. 4 గంటలు. 2 గంటలు 2 గంటలకి సరిపోతుంది. 4 గంటలు ఎక్కించారా? 4 గంటలు. అప్పుడు మనకి ఇదేనప్పుడు ఇది పట్టుకొని సెట్ చేసుకోవాలి, ఈజీగా వస్తుంది. ప్రతిదీ టెక్నికే. అంత పెద్ద ఎవరు దిగుచ్చినాం ఎక్కడి నుంచే. ఈ తర్వాతే ఎవరైనా రైట్ అయిపోయింది. అది పెట్టుకోండి. ఆ నోటి తీసిస్తే వచ్చేది. అది వెరీ గుడ్, అయిపోయింది. ఇదే నట్టు చెట్ల బరోబర్ బిగించి మాస్టర్. వేరే ఇది తీయండి రండి. ఇప్పాలి, ఈ ముందు ఇప్పాలి.
ఇప్పుడు దీని యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎందుకు అదంటే అందులో మనం విడ్త్ అడ్జస్ట్మెంట్ కి ఆప్షన్ ఇచ్చాం, లెంగ్ డెప్త్ కి ఆప్షన్ ఇచ్చాం, దగ్గర కావాలన్నా దూరం అలాగే లోతుకు కూడా ఇచ్చాం. ఇది ఇక్కడ వాళ్ళది ఇప్పుడు మన సాళ్ళు కొన్నిసార్లు విడ్త్ మార్చుకుంటాం వెడల్పు, అలాగే డెప్త్ కూడా మార్చుకుంటాం పంటను బట్టి. వీటిలోన ఆ నాగలకి కొద్దిగా మనం ఎలాగ అడుగేసినా పర్వాలేదు, వీటికి మాత్రం జాగ్రత్తగా అడుగేయాలి. కాలుకు తగులుతుంది లేదు, తగలదు, మీరు చూడండి ఇప్పుడు అనిపిస్తుంది అట్లా, చాలా దూరం ఉంటుంది. దీనికి ఎందుకు వెళ్తుంది ఇదే ఏం పర్వాలేదు, వాళ్ళు అనుకున్నవన్నీ చూడండి, ఇప్పుడు వాళ్ళ క్లారిటీ వస్తుంది వాళ్ళకి. అంతే అంతే అది ఈ అడ్జస్ట్మెంట్ తీయ అంత కింద నుంచే వేయించాలి. అలాగే అవును, మనం ఎంత దగ్గర కావాలో దూరం కావాలో అవుతుంది మనకి. అలాగే పెట్టండి. ఇది ఎప్పుడు ఇది క్లాంప్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఈ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లా ఇది కూడా అంతే, ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఈ మూతలు ఇప్పుడు పెట్టి ఇప్పుడు కిప్పులు అలా కిప్పులు పెట్టడం. ఈ క్లిప్ ఇవే దగ్గర దూరం కాలం దూరం ఇవి ఈ కన్నాలు కనబడాలి. చూడండి ఇది పెట్టండి, ఇక్కడ మనం ఇవి పెట్టాలి, నట్లు పెట్టలాగండి. ఇలా పెట్టాలి, మన ఉంది కదా మనకి ఇది కదా రైస్ ఇప్పుడు అయింది వెళ్ళదు ఇంకా కనబడకుండా ఒకటి వెళ్ళింది ఒకటి వెళ్ళి రెండు పడతాయి ఒకటి పడినప్పుడు. మనిషి గుడ్లకి దర్జాగా ఉంటుంది కదా, నొల్లేసిన గుడ్లకి మన గుడ్లకి 50 గుడ్లకి చూడు ఇక్కడ ఇలా కత్తి అక్కడ ఉంటాను. కానీ అది ఎక్కువ వాడకూడదమ్మా, అవసరం చేయితో కుట్టిన అది వద్దు టూర్. అలాగే వాళ్ళు చెప్పినట్టు కొంచెం ఆయిల్ వేస్తే ఇది అవుతుంది, ఫ్రీ అవుతుంది. ఇప్పుడు చూడు దిగిస్తున్నాడు, రాజు దిగిస్తున్నాడు. వాళ్ళు వచ్చింది అప్పుడు దీనికి వచ్చింది వెనక్కి దిగిన ఎందుకంటే అవి ఎక్కువ కొడితే ఏమవుతుందంటే అవి నట్లు అటు అక్కడ పెట్టారు అడ్జస్ట్మెంట్స్, అవి ఇది అవుతాయి, డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు చూడు ఒక్కదానికే సెట్ అవుతుంది. లేదు లేదు అవుద్ది, రెండింటికి అవుద్ది. ఎందుకు కాంగ్ పెడుతుంది అనమాట. ఎక్కడికి అప్పుడు అవుతుంది అది 3 ఉన్నాయి అందులో 3 లైన్గా. ఇంకెక్కడ కావాలో పెట్టుకోవాలి. కాలేదు, ఇవి కనబడలేదు, ఇవి అవుద్ది మీద ఇటుక అవుద్ది. ఈ బోధలు పడిపోతాయి, పడిపోతాయి. మన దూరం కావాలి దూరం, దగ్గర కావాలి దగ్గర. అయితే ఒక్క నిమిషం, దీనిలో ఇప్పుడు కనుక కొంచెం నీళ్ళు ఇచ్చి బోధలు చేస్తే బ్రహ్మాండంగా వస్తుంది. అంటే మన భూమి పదుల మీద వర్షాకాలం అవుద్ది, వర్షాకాలం అవుద్ది. వర్షాకాలం కాదు, ఇప్పుడు ఈ టైంలో అట్లా పంపు పెట్టి నీళ్లు పెట్టి పదుల మీద పదుల మీద అయితే అప్పుడు బోధులు కరెక్ట్ నిలబడతాయి, బాగానే ఉంటాయి. ఈ వల్లంగా లంజ కొడుకు లాటుడికి ఆవిడికి తిరుపతి లాటుడికి గోపులు ఆవిడ కదా తిరుపతి ఆడతాయి. లేదు మా ఊళ్ళో ఉన్నాడు అన్నాడు, వాళ్ళ వ్యవసాయం దమాయి చౌక్ ఏటీ లేదు, వెళ్ళి నువ్వు చూసినవి లేదు, చూస్తే అంత గుడి లేదు. మిగతా సంగతి అటు ఉన్నాయి. మిరపండి వాళ్ళ గురించి ఇంకొకడైతే వదలడండి. ఆడికేంటి తెల్లారి కార్యక్రమం బయట కూకుండా ఇప్పుడు ఇది క్లాంప్ పెట్టుకోండి, ఇది వదలకూడదు, క్లాంప్ పెట్టాలి. విడ్త్ అడ్జస్ట్మెంట్ చేసి క్లాంప్ పెట్టాలి. తీసారు కదా అది, అది లాక్ పెట్టండి. ఇంకో టూల్స్ బిగించండి 2 వెళ్ళిపోతుంది.
అవుతుంది 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 అట్లా పెట్టి చేయాలి. ఇతను కాదు ఎస్ ఇది ఒకటి ఎక్కువ తక్కువ పెట్టారండి. అవును, అదే అడ్జస్ట్మెంట్ మరి. ఇప్పుడు మీరు ఇంకా దగ్గర పెడితే దగ్గర తగ్గుతుంది అంతే. మీకు దగ్గర కావాలా దూరం కావాలా? పెట్టు అది పెడతాం అలా పెట్టు. పెట్టింది ఒకసారి పెట్టు. రైట్. దూరం వస్తుంది. ఇప్పుడు ఇంకో మనకి ఏడాది పైపు చాలా చాలు ఇది ఒకటే సెట్ అవుద్ది. మీకు కాదు బోధ ఎక్కువ వస్తుంది. ఇది బోధలు అవుట్లో పెట్టి తెలిసిపోతుంది కదా. ఇది బాగా నొక్కాలి, ఎందుకంటే ఇప్పుడు నీళ్లు పెట్టలేదు కదా, అది రావడానికి. అది వచ్చింది చూసారా, బోధలే దానికి ఎంత పదునిస్తే ఎంత నీట్గా ఉంటే అంత బాగా వస్తుంది. నేల మెత్తగా ఉండాలి, పదును కొంచెం ఉండాలి. అది అదేంటే కొంచెం కిందకి నొక్కాలి, నొక్కి ఇంకా బాగా వస్తుంది. బండి మెత్తడి దొక్కి పదును. బాబురావు, ఈ నేలకి బాగా సెట్ అవుతుంది. కొంచెం పదునిచ్చారంటే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ పెట్టకుండానే ఇలా వస్తుందంటే లైట్గా వాటర్ పెడితే చక్కగా వస్తుంది. అలాగే ఇది చేశాక వాళ్ళకి ఇంకో బెనిఫిట్ చెప్తాం. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది. లోతు అయిపోతుంది. మీద కూడా తీయచ్చు. ఎంత లోతు అయితే నువ్వు అక్కడ ప్లేసెస్ బట్టి ఉంటుంది లోతు. కొద్దిగా ఏంటంటే ఇసురు కాదండి, అదే పత్తే ఇసురు, పత్తే ఇసురు. ఆ నొని ఎత్తికి బోధ ఎత్తిస్తే జాతర మరి ఒక చొక్క ఉండదు. ఇలా కట్టే మనిషి తెల్లకి వెళ్ళిపోతుంది అప్ అండ్ డౌన్ మీద. అది రావాలి అండ్ ఒకసారి ఇట్రండి అందరూ. ఎయిర్ ఉంటుంది ఏంటి చెప్తాను క్లీన్ చేసి. ఈ రెండు ఇదిగో ఇందులో అసెట్ అని వచ్చింది ఒక ఆప్షన్. అది క్లీనింగ్ చేసుకోవడానికి అనమాట. అది చేశాక కూడా కొంచెం ఉంటుంది, ఆఫ్ చేసి బ్రష్తో కర్రతో క్లీన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్. అలాగే ఇప్పుడు మీరు పని చేస్తున్నారు కదా, ఇట్లాంటి ఆప్షన్తోనే ఆటో పైలట్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే మీరు ఇంకెక్కువ శ్రమ పడక్కర్లా. అంటే 2 ఎకరాలు పని చేసుకోవాలి, కొంచెం చేసిన తర్వాత మీకు ఓపీ తగ్గుతుంది. అప్పుడేంటి, దాన్ని ఒక మోడ్లో పెట్టి మీరు అలా పట్టుకుంటే చాలు, అదే వెళ్తూ ఉంటుంది. అది కూడా ఒకసారి చూపిస్తావా? ఓకే రండి. అంతే. బాబు మీరు ఆప్షన్ చెప్పండి కానీ
ఏదైనా సాల్లో ఎక్కడో పెట్టినప్పుడు నీట్ చేసుకుని పెట్టుకుంటే వస్తే బాగుంటుంది. ఇది ఈడిపోద్దండి ఈ యాన్లు ఈడిపోద్ది. నువ్వు ఎక్కడ మీ ఇంట్లోనే ఒక మూల కట్టేసినా ఈడిపోద్ది. ఈ యాన్లు ఇగో ఇది నీకు ఎంత హైట్ కావాలి, నీకు ఎంత నీకు ఎంత పవర్ ఉంది యాన్కి ఎయిట్మెంట్ అవుతుంది. కానీ పెట్టు. జీరోలోకి వచ్చి ఇక్కడ నొక్కితే అది అవుద్ది. కొన్ని రోజులు అవుతుంది, కొన్ని రావట్లేదు. చిన్న మాలకు ఉన్నప్పుడు ఆ చేయనే సరిపోతుంది. ఇదిగోండి ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. చూస్తాండ్రా మనం ఏంటి పట్టుకోలేదు చూడండి. చేయనే సరిపోతుంది. మనం ఏంటి నొక్కలేదు, ఇది కూడా పట్టుకోకలేదు. ఆటోమేటిక్ అవుతుంది చూడండి. ఇందులో రా రైట్ ఏడు ఏడు అడగలే. ఇది అసెట్ అనే ఇక్కడ బట్టలు రెండు ప్రెస్ చెయ్యాలి. ఏంటంటే తెలుసా, ఇది ఉందా ఈ మైనస్ ప్లస్ ఈ గుర్తు రావాలా. అసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది వచ్చిందంటే మనం ఒకటిలో పెడితే ఒకట్లేదు, రెండులో పెడితే స్పీడ్గా అవుద్ది. ఏ క్లీన్ ఇవ్వండి పెట్టి చెయ్యడు పెట్టక్కర్లేదు, ఏటి అవసరం లేదు. ఆమె పట్టుకోండి పెట్టి. ఇంకా రైతులు పని అనేది సులువుగా చేసుకోవడమేనండి. నీరు ఎలా ఖండించాలో కలుపు కూడా అలాగే ఇంపార్టెంట్ రైతుకి. ఆ దుక్కి ఇంపార్టెంట్. ఆగని రాజు ఏమయ్యా ఇంకా ఆఫ్ చేసి అది ఫుల్ పెడుతున్నాడు. ఓకే సార్. ఇది మనం చేసి ఇదిగోండి, ఇది మళ్ళీ ఇలాగ మనం వెళ్ళిపోతే జీరోకి అసెట్ మీద రాదు, అయిపోయినట్లే. ఇక్కడ అసెట్ అని పేరు వస్తుంది. ఇలా ప్రతి టూలో అండి ఎలా వాడాలి అనేది కాంబినేషన్లో మీకు తెలుగులో ఇస్తాం. రెండోది మీరు వాడుకుంటున్నప్పుడు మేము కూడా వచ్చి ట్రైనింగ్ ఇస్తాం. మీరు అట్లా ఒక 2-3 క్రాప్ సైకిల్స్ చేశాక మీరే వేరే వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎంత బాగా వాడుకుంటే మీ పొలంలో పని అంత ఈజీగా ఉంటుంది. అది మీకు అర్థమైపోతుంది. ఇది కూడా మొత్తం బ్యాటరీనే. ఛార్జింగ్ అవుతున్నాయి అక్కడ. అది కూడా చూపిస్తాం. ఇదిగో కిప్పులు ఇందులో పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు, తీసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది చూపించండి సార్. అలాగ అయినప్పుడు ఏడ్ చేయాలంటే ఇందులో మనం పెట్టేసి ఆ మట్టి అనేది దూరిపోద్దాం. వాటికి వెయిట్స్ పెట్టినా, వెయిట్స్ పెడితే ఇంకా బాగా వస్తుంది లోపలికి. ఇక్కడ వెయిట్ వస్తుంది. అలా ఇదే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మట్టి ఇక్కడ దూరిపోద్ది కదా, చేసుకున్నప్పుడు ఈజీగా వెళ్తుంది. ఇలా తెస్తాను వెయిట్ పట్టు. ఇక్కడ టూల్ ఉండలేదు, కొద్దిగా బోల్ట్ మారితే అది తిట్టు కొద్దిగా కట్టు ఇది అవుతుంది. అది తెచ్చిపెట్టాడమే. అది 5 kg వెయిట్ అంటే ఎక్కువ లోతు వెళ్ళటానికి ఆ తేడా చూపిస్తాం. బాబు తెలియదు, ఇసురు కాసుకొని తిన్న పెట్టుకుంటే మట్టి తీసే ఆవిడ బెడ్లో ఏంది ఇసురుతాను, బెడ్డలు లేకపోతే బరువుకి మనం నొక్కకోవాలి. ఇందులో 5 kg ఈ మట్టి దిగి ఇక్కడ ఇది మన మట్టి ఎదురు ఎలా కూడా మనం చేసుకోవచ్చు. పెట్టండి బరువు అది ఇది కూడా పెడదాం. మనం పట్టుకుంటున్నాం. అవునప్పుడు ఇల్లు యాసనికి ఇది బ్లేడ్లు కట్టి తగిలించేవాళ్ళం కదా. రంగులలో వస్తుంది అండి ఇది. వస్తుంది ఎక్కడ ఫిట్టింగ్ కావాలి. అవును నీటికి ఉండదు కింద. ఒక ప్లేట్ తీసేయండి, ఒకటి 2 పెడతాం సార్. మొత్తం అది ఒక్కొక్క కేజీ అనమాట. 5 ఉన్నాయి చూడదు. అది కూడా కొన్నాళ్ళైన తర్వాత రైతుకి అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆ బ్లేడ్స్ ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు.
ఎక్కువ పెట్టుకోవాలా, కేజీ తీయాలా లేదా కేజీ తీయాలని ఆలోచిస్తారు రైతు. ఎక్కువ లోతు కావాలా, అడిచిపెట్టి పెట్టాలా, బరువు ఎక్కువ ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. రైతు గారు రండి, రైతులు రండి, రండి చేయండి, రండి. నేను చేతి అది 3 అది 2 అర్థమైందా? అవి 3 అది 2. మీరు చేస్తున్నారు ప్రయోజనం లేదు. ఏదైనా ప్రతిదీ మీరే చేయాలి, అది మీకు ప్రాక్టీస్. అక్కడ వాష్రూమ్ నట్టుంది చూడమ్మా. వాసన పెట్టాలి. ఇది రాజుబాయ్ వాసన పెట్టండి. మా బాగు కింద పెట్టే వాసన కింద కాదు, ఇక్కడ ఉంటుంది. దీని పైనే ఉంటుంది. ఈ పక్క ఎక్కడ వాసన తప్పక అక్కర్లేదు. వేసి పెట్టి పెట్టి తర్వాత పెట్టు. ఏది ఇంకోటి చిన్నది అది దీనికి నీరు. రైట్. ఇప్పుడు దీని ఆపరేషన్ చెప్పు. అదే ఫాదర్, ఎందుకంటే కలుపు తీసేటప్పుడు దాని ఉపయోగం వస్తుంది. అది ఇప్పుడు మీరు ఫర్టిలైజర్ గుంట చేసేప్పుడు ఏం రాదు, కానీ కలుపు తీసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ పూర్తిగా బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు దాన్ని వాడి కొంచెం పైకి ఎత్తడం అట్లా. అది సాళ్ళు కాదు, ఎరువు ఇచ్చుకోవడానికి, ఎరువు మొక్క దగ్గరగా ఇచ్చుకోవడానికి ఇది ఒక మెథడ్. అలాగే దీన్నే మీరు కలుపులో కూడా వాడుకోవచ్చు. కానీ కలుపులో వాడుకున్నప్పుడు ఇది ఉంది, గేర్ ఉంది కదా, దాంతో పైకి కిందకి అనుకుంటుంటే ఆ కలుపు మీకు వెళ్ళింది పక్కకి తీసుకోవాలి. అది ఒకసారి చూపిద్దామమ్మా, అక్కడ చూపిద్దామా సైడ్స్లో. అదే సార్, కలుపు తీసి చూపించదు దాంతో. ఒకసారి చూసి అది అక్కడ తెద్దాం పదా ముందు. ఒకసారి రండి. రండి. చాలా నీట్గా చేస్తుంది. నేల కూడా బాగా సహకరిస్తుంది. ఇప్పుడు అది చూపించు, ఆపరేషన్ చూపించు, అది ఎత్తాలి. లేదనుకో ఇది లేకపోతే ఆ రొట్టె కట్ చేసే కాట్ల వల్ల కానీ కట్ చేసుకుని వెళ్ళిపోతుంది అన్నగా. అది అలాంటి గడ్డి దగ్గర ఎక్కడ ఉందా కాదు ఏదైనా సరే కాడలు ఆపేస్తాయి. అదే ఎత్తి పట్టుకో ఒక 2 నిమిషాలు ఇక్కడ పట్టు. చేతి ఆఫ్ చేయ ఫస్ట్ అక్కడ. ఎత్తండి. లేడు ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎటు ఉంది ఇది గట్టి ఇది వ్యవసాయం ముందు ఇది ఇక్కడ మనకి కాడలు లేవు, కొంచెమే ఈ కొంచెం చేసి చూపిస్తాం. కాడలు లేవు కదా. ఎక్కడ తెలియదు పద. తాళం తీసుకో. చాలా మంచి.
రైట్. వెళ్ళినప్పుడు మనం తప్పించుకుని వెళ్ళాలంటే ఇది పైకి ఎత్తించాం మా టైంలో. అదే ఇది ఎక్కుతుంది మనం దీనిగా అది నొక్కి పట్టుకోవాలి. అది వదిలేయి. ఇది మనకు ఒడ్డుంది కదా రావు సార్. వస్తుంది వస్తుంది. పట్టుకోండి నొక్కు. నొక్కాం సార్. గేర్ తీసి వదిలేదు. ఇప్పుడు నొక్కు. ఇది అడ్డుకది. ఇది అడ్డుతుంది సార్. ఏది ఇది మనం కట్టేస్తాను కదా ఇక్కడ. వెయిట్లు పెట్టామంట. వెయిట్లు రైట్. మనకు వచ్చింది కదా. ఓకే ఓకే. ఆయిల్ ఇప్పుడు ఇప్పుడు చేయండి కొంచెం మీ దాకా గడ్డ ఉంది కదా, ఎత్తిపడి వచ్చేద్దాం అంతే. ఇప్పుడు వెళ్ళండి. ఏమిటి ఉండదు గడ్డ వెళ్ళండి. అది ఏమైనప్పుడు మనం చేసుకోవాలి. కలప మందులు మరి మీకు ఎందుకండి? వెళ్తుంది అది ఆపేది గడ్డి పవర్ ఎక్కువ. దీనికి చిన్న మొలక వచ్చినప్పుడు మనం సూపు పెట్టాలండి. అందరూ రండి. ఈ మెషిన్ మనం ఇక్కడ మొక్కజొన్న వేయటానికి లేకపోతే తర్వాత కూరగాయల పంటలు వేయటానికి పొలం రెడీ చేసుకుంటున్నాం. దాంట్లో ఇది ఎన్ని పనులు చేయగలుగుతుంది అనేది మనం చూసాం. దాదాపుగా 7 దశలు ఉంటాయి. అంటే పొలాన్ని మనం ఇట్లా నేలను తయారు చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ పంట మొత్తం అయిన తర్వాత అవశేషాలు తీయడానికి కూడా డెవలప్ చేయడానికి. వాటిల్లో ఓన్లీ మందులు కొట్టే స్ప్రేయింగ్ దశ తప్ప మిగతావన్నీ మనం దీన్ని వాడి చేసుకోవచ్చు ఈ టీల్స్ పెట్టుకొని. సో ఇది మీరు చూసారు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం ఏ పంటల్లో మీకు ఇది బాగా సూట్ అవుతుందని మీకు అనిపిస్తుంది? బెండకి పర్లేదు, బెండ మిరపకి పర్లేదు, టమాటాకి పర్లేదు, సాలు వేసుకోవచ్చు. నా ఐడియా ప్రకారం ఆ 3 పంటలు గ్యారంటీ. ఓకే. ఇంకా మిగతా వాళ్ళు మొక్కజొన్న మొక్కజొన్నకి మొక్కజొన్నకు ఇది దగ్గర వస్తుంది. అది మొక్కజొన్న అది అంతంటే 24 వస్తుంది. 24 సరిపోద్ది. మరి దాంట్లో వస్తుంది. నా చూడండి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది కదా. 24 వస్తే ఇది 18 రావాలా. 18 వస్తే సరిపోతుంది. మొక్కజొన్నకి 18 కావాలి. బెండకైతే 24. టమాటాకి అది 30 ఉడుస్తాము. 30కి 25, 24. ఇంకా ఇది వంగ. టమాటా కంటే కొద్దిగా వంకాయ దూరం అవుతుంది. ఓకే. తర్వాత ఇది మొక్కలో మీరు ఇందాక బాగా ముఖ్యమైనది అడిగారే, కలుపు తీసేది. అది ఎక్కడ కలుపు తీయడానికి బాగా అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ తీయకోవడానికి అవకాశం ఉండదు ఏ పంటల్లో? ఇప్పుడు ఈ నాగలు వేస్తానమా అలా 5 నాగలు ఇది వేసిన తర్వాత మాకు అనుకునేది ఈ బ్లేడ్ వేసుకోవాలి. ఈ బ్లేడ్ వేసుకుంటే అది ఎక్కడ గడ్డి ఉండే ఊడ్చుకెళ్ళిపోతుంది. ఓకే. దాని మీద బోధ వస్తుంది. అది అర్థమైంది. నేనేమంటున్నానంటే పంట ఒక దశలో ఈ మెషిన్తో మనం ఇంకా ఏమీ చేయకూడదు అని అనిపించవచ్చు. అది ఎక్కడ ఏ పంటలో అనిపిస్తుంది? అసలు వరికి అసలు తీసేయండి. వరికి వేరే ఇది. నేను అంటుంది టమాటాలో కానీ మిరపలో కానీ. కాయ దేశంలో కాదు సార్. కరెక్ట్. కాయ దేశంలో అది కావాలని అడుగుతున్నాం. కారణం ఏంటంటే వంగలో కూడా కెనపీ అంటాం. అంటే గుబురుగా వచ్చినప్పుడు, పత్తిలో కూడా గుబురుగా వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ టైంలో కనుక మనం దీన్ని వాడితే అది వేళ్లతో సహా పికలించుకొస్తుంది. ఆ ఎదిగే దశలో మొక్కలకు ఉన్నటువంటి వేళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే బలం అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ మెషిన్ని మనం పంటకి తగ్గట్టుగా వాడుకోవాలి. అంతేగాని కొనేసాం కదా అన్ని స్టేజెస్లో వాడుకోకూడదు. కాబట్టి మీకు అందుకు 6 దశల్లో దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాడుకుంటే ఒక 2-3 సైకిల్స్ చేసి ఇంకా పదును కూడా ఉండాలి. మరీ అతిగా కూడా ఉండకూడదు. అతిగా ఉన్నా అవ్వదు. ఇది కొన్ని విషయాలు బెస్ట్.
ఈ ఊపి ఎక్కడ వస్తుంది సింగిల్ బ్లేడ్ ఉంటుంది. అది లెవెలింగ్ చేయడానికి కాటికి ఎక్కువ లోతు వస్తుంది దుక్కి కదా, రొటావేటర్ ఉన్న కొడుతుంది కాబట్టి గడ్డి అది ఉన్న కొట్టుకెళ్ళిపోద్ది అది. దానికి అది బెస్ట్. కలుపు తీయడానికి బోధి ఎత్తడానికి అన్నిటికీ ఇది బాగుంది. బుజ్జి దీనికి చిన్న ఇసురు ఎక్కడ వస్తుంది తెలిసిన ముందు బరువు బయట ఈ బరువును ఆ సేమ్ సింగిల్ ఉండడమే. మన రోటా బ్యాటరీకి ఈ పక్క 4 నాగలు ఉంటాయి, దానికి ఉంటాయి, అది కదలదు. అది దీనికి సింగల్ ఉంది కాబట్టి ఈ బరువు కొద్దిగా ఊపుతుంది, అది కాసుకోవాలి. సింగిల్ అంటే మనం దుక్కి మెత్తడికి అయితే ఇది ఆల్మోస్ట్ సైకిల్ నడిపినట్టు, సైకిల్ బ్యాలెన్సింగ్ లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇసురుతూ ఉంటుంది. ఆ ఇసురు కాసిస్తే పర్వాలేదండి. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు ఇన్ని రకాల మెషిన్స్ ఇవన్నీ చూసారు కదా, వాటి మీద ఇది మీకు బెనిఫిట్ అనిపిస్తుందా? ఎందుకంటే వాటిలో పెట్రోల్ ఖర్చులు వస్తాయి, ఇందులో రావు. ఎందుకంటే మరి లేదు మోటార్ అక్కడ చూసుకుని సరే అంతే. ఛార్జింగ్ పెట్టుకుని సరే బ్యాటరీ నమ్మకమే. బ్యాటరీ 2000 సైకిల్స్ వస్తుంది. 2000 సైకిల్స్ అంటే 2000 ఛార్జ్ డిశ్చార్జ్ అంటే సుమారుగా మనం రఫ్ అండ్ టఫ్ గా వాడితే 5 సంవత్సరాలు, చక్కగా వాడుకుంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు వస్తుంది. అది నిజంగా క్లియర్ అందులో. అంటే మన మనిషిని పట్టించి ఉంటుంది. ఆ, ఇప్పుడు ఇక్కడ దునినాము, ఈ చెత్త చెతారం మొత్తం తీసి ఈ యాంగిల్ తీసి మంతండ్రి తీసి ఒక నీడలు పెట్టేసి నీరు ఇంకా పెట్టేసి మామూలు దేనితో ఇదల్లా ఆయిల్ తోటి తుడుచుకుంటే ఇదిగో ఈ మచ్చలు రావు. ఉమ్, ఈ పెయింట్ ఇది పోకుంటుంటే మనకి అన్నాలని నీట్గా ఉంటుంది. రైట్. మీకు ఓవరాల్గా ఏమనిపించింది? నచ్చిందా? పర్లేదు. ఉమ్. ఎందుకంటే మనుషులు పెట్టి చేసే కన్నా మందుల కన్నా వాటన్నిటితో కంపేర్ చేస్తే బాబు ఉమ్, మాకంటే వయసు తక్కువ మీకు కానీ ఉమ్, ఈ పొద్దు చడిపిన మనిషి అంటే ఎల్లుండి అవతల నాటికి లేబర్ ఒకేసారి కావాలి, ఉమ్, ఒకసారి కావాలి. ఉమ్. ఇది కానీ పట్టుకుంటే మనం ఒక 40 సెంట్లు కానీ ఎకరా వరకు ఓపిక దున్నుకోవడం. అది మీకు అది అర్థమైపోయింది స్పష్టంగా. చాలు. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్లన్నీ ఎక్కడ ఉన్నాయి? అదే అంటే SBI, యూనియన్ బ్యాంక్? ఆంధ్ర ఉంది. చక్కగా చేసుకోవచ్చు దీంట్లో. అవన్నీ నార్లు కూర్చున్నారు. ఇవి ఇది మిరప, అలాగే ఆనప, పక్కన జొన్న, ఉమ్, చిక్కుడు చిక్కుడు, అన్ని కూరగాయల పంటలే. అన్ని